హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలా మందికి డబ్బులు లేక, జాబ్ లేక అంటే హెల్త్ బాగోక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడుతూ ఉంటారు? బాలీవుడ్ డైరెక్టర్స్, టాలీవుడ్ డైరెక్టర్స్ అంటే ఇంటర్నేషనల్ ఆథర్స్ మాత్రం చాలా ఎంజాయ్గా ఉంటారు వితౌట్ సఫరింగ్. వాళ్ళు లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగిస్తారు. ప్రతి టైంలో వాళ్ళు లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగిస్తారు, లా ఆఫ్ అసెన్సరీ ఉపయోగిస్తారు, క్వాంటమ్ మ్యానిఫెస్టింగ్ ఉపయోగిస్తారు. చాలామంది ఇంటర్వ్యూలో చెప్పారు క్వాంటమ్ మ్యానిఫెస్టింగ్ మేము ఉపయోగిస్తామని చెప్పి, అండ్ విజువలైజేషన్ ఉపయోగిస్తామని చెప్పి, అండ్ ఇమేజేషన్ ఉపయోగిస్తామని చెప్పి, లా ఆఫ్ అజంప్షన్ ఉపయోగిస్తామని చెప్పి. మనం మాత్రం చాలా సెమినార్కి అటెండ్ అవుతాం, ట్యూబ్ టెస్ట్కి అటెండ్ అవుతాం. కొంతమంది లా ఆఫ్ అట్రాక్షన్ మీద ఫుల్ గ్రిప్ ఉంటుంది, కొంతమందికి ఉండదు. అట్లాంటివి లేకుండా అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, క్వాంటమ్ మ్యానిఫెస్టింగ్ అంటే ఏంటి, దాన్ని ఎట్లా యూజ్ చేయాలి అనేది స్టెప్ టు స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. టుమారో ఈవినింగ్ అయితే సెషన్ ఉంటుంది, 18వ తారీఖున గురువారం నాడు నైట్ అనమాట. 8 గంటలకి స్టార్ట్ అవుతుంది, 9 గంటలకి అయితే ఎండ్ అవుతుంది. దాంట్లో మీరు అడిగే ప్రతి సంవత్సరానికి అండ్ ఆన్సర్ అయితే ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఇంటర్నేషనల్గా ఆథర్స్ ఉంటారు కదా, ప్రతి ఒక్కరు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించిన వాళ్ళే. సీఎంలు, పిఎంలు అండ్ బాలీవుడ్ సెలబ్రిటీలు షారుఖ్ ఖాన్, దీపికా పడుకోని, ఆలియా భట్, ప్రతి ఒక్కరు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించిన వాళ్ళు అలా ఇంటర్వ్యూలో చెప్పారనమాట. మేము లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగిస్తున్నాం సో దట్ ఇట్లా ఉన్నామని. వాళ్ళకి లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించకుండా మనకి ఏది రాదు. ఎంత డబ్బు ఉన్నా సరే లక్ అనేది కొంచెం ఉండాలి. లక్గా ఎట్లా క్రియేట్ అవుద్ది? మనం ఏదో ఒక హై ఫ్రీక్వెన్సీ వల్ల క్రియేట్ అయింది. హై ఫ్రీక్వెన్సీ వల్ల లాటరీలో తగిన వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద అయిన వాళ్ళు ఉన్నారు. మా క్లాసెస్లో కూడా పెద్ద పెద్ద ఐ మీన్ సక్సెస్ఫుల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు అనమాట. కోట్లు అండ్ మేనిఫెస్టింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. సో మీరు కూడా మిస్ కాకండి. రేపు ఈవినింగ్ క్లాసెస్ అయితే ఉంటాయి, 1 డే ఉంటుంది. సో రేపు ఈవినింగ్ 18వ తారీఖు ఈవినింగ్ 8 గంటలకి PM. సో మీరైతే అటెండ్ అవ్వండి సో దట్ మీకు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే క్వాంటమ్ మ్యానిఫెస్టింగ్ ఏంటంటే ఒక అవేర్నెస్ అయితే వస్తుంది. సో దాని ద్వారా మీరైతే అప్డేట్ అయితే అవుతారు. మీ సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట ఇది. సో టైం ఒకటి ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలు. మీరు రేపు పొద్దునైతే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.